హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మరి మేమందరం అయితే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అయితే దోస్తులు, మన ఛానల్ని ప్లీజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్స్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. దోస్తులు, మన ఛానల్కి కొత్తగా హైప్ ఆప్షన్ వస్తుంది కదా, మీకు కనుక హైప్ వచ్చిందంటే ప్లీజ్ హైప్ పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అయితే ఈరోజు మన వీడియో ఏంటి అంటే సీజన్ 2 ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ అయితే స్టార్ట్ అయింది కదా. సో ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 5. దోస్తులు, మరి హోలీ సెలబ్రేషన్స్ మీరు ఎలా చేసుకున్నారో మీ ఇంట్లో కమెంట్ బాక్స్లో చెప్పండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నమాట. ఇక వీడియోలో ముచ్చట అంటారా దోస్తులు, కొంచెం మా స్మైల్ పాప కొంచెం అసలు వీడియోలు చేయనిస్తలేదన్నమాట. అందుకనే ఎత్తలేను ఈ మధ్యలో సరిగ్గా. ఇప్పటి నుంచి అయితే కొంచెం కంటిన్యూ పెట్టడానికి ట్రై చేస్తా. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దే. అమ్మాయి గారు, పని అంతా అయిపోయింది, మరి నేను పోతానా? సాయంత్రం అత్తిగా. అయ్యో పెంటమ్మ, పని ఇంతలోనే అయిపోయిందా? అయిపోయింది. ఇంకేముందమ్మా, ఇంట్లో పని అంత అయిపోయింది. సరే సరే వెళ్ళు. సరే వెళ్తా గాని, అవును అమ్మాయి గారు ఈ మధ్యలో ఇంటికి రావట్లేదు ఎందుకు? ఇక నీకు తెలుసు కదా, నా బిడ్డకి ఫోన్ చేయాలి ఒకసారి. అసలు మర్చిపోయినా, అసలు ఎందుకు వస్తలేదు. అదే ఫోన్ చేసి మాట్లాడుతుంది, ఎంబడి కాల్ కట్ చేస్తుంది. ఎన్నిసార్లు రమ్మని అడిగినా ఈ మధ్యలో అస్సలు రావట్లేదు. ఒకసారి ఈరోజు ఫోన్ చేసి అడుగుతా, వస్తేనేమో ఓకే, లేదంటే నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని తీసుకొచ్చుకుంటాను పెంటమ్మ ఈరోజు. సరే అమ్మాయి గారు, బాధపడకండి. నేను చాలా రోజులు అవుతుంది కదా వస్తలేదు, ఎందుక అడుగుదామని అడిగిన అంతే. సరే సరే, మరి వెళ్ళొస్తానమ్మా. ఓకే, నువ్వు వెళ్ళు. అసలు నా బిడ్డకి ఏమైంది? ఎందుకని కాల్ చేయట్లేదు? డైలీ కాల్ చేసి మాట్లాడుతుంది కదా, ఏమైందో ఏమో. నేనైనా ఒకసారి కాల్ చేస్తా. ఏం చేస్తున్నారా తల్లి? అసలు నిన్న నైట్ నుంచి కాల్సే చేయలేదు. మమ్మీ, జస్ట్ నా ఇప్పుడే లేసాను. చెప్పు. అవో ఏం లేదురా. ఏమైంది? ఒక 2-3 డేస్ మన ఇంటికి రావచ్చు కదా. అసలు చాలా డేస్ అయింది నేను మన ఇంటికి వచ్చి. నేను అదే అనుకుంటున్నాను మామ్, వద్దామనుకుంటున్నాను. వస్తా వస్తా. అవో ఏమైందిరా, అంత డల్గా మాట్లాడుతున్నావు ఎందుకు? ఏమీ లేదు మామ్, ఇప్పుడే పడుకొని లేసాను కదా. అంతేనా? ఇంకేమన్నా ఉందా? చెప్పు నాకు. ఇక నీకు తెలిసిందేగా మామ్, కొత్తగా చెప్పడానికి ఏముంది. మా అత్తయ్య మళ్ళీ నాకు మా హస్బెండ్కి ఫిట్టింగ్ పెట్టింది. నిన్న కిట్టి పార్టీకి వెళ్ళాను కదా, ఇంటికి వచ్చినాక ఫుల్ గొడవ. అసలు మా హస్బెండ్కి చెప్పి ఫుల్ లొల్లు పెట్టించింది. నేనేమో ఆయనకు చెప్పకుండా వెళ్ళాను. ఇంట్లోకి వచ్చినాక మా అత్త ఆయనకు చెప్పి లొల్లు పెట్టించింది. ఏంటి? అవునా? మా అత్తకు తోడు ఇంకా శ్వేత వాళ్ళ కూతురు, సరిపోయింది ఇద్దరాకం. అసలు నిన్న మొత్తం లొల్లి పెట్టుకొని ఉన్నా. అందుకోసమే అసలు నిన్న నీకు కాలే చేయలేదు. అవునా? నువ్వెందుకు ఊరుకుంటున్నావు తల్లి? నువ్వు ఇక్కడికి వచ్చేసేయి ఒక 2-3 డేస్, అప్పుడు అల్లుడికి అర్థమవుతుంది. అయినా నేను కాల్ చేస్తాను అల్లుడికి. నిన్ను దేనికి తిడతాడు? అయినా మీ అత్త బాగుంది ఏమో, నీ మీద చాటులు చెప్తుంది. ఇంకా దానికి తోడు మీ ఆడపడుచు, అసలు ఎప్పటికి మీ ఇంట్లోనే చేస్తుంది ఎందుకు? ఏమో మామ్, ఏమన్నా అందామంటే హెల్త్ బాగాలేదు అని వచ్చింది, పంపిస్తావా అంటున్నారు. ఎప్పుడు ఇంట్లోనే పడి ఉంటుంది. చిచ్చి, ఊకే అమ్మగారింటికి రానికి ఆమెకైనా అనిపించాలి కదా. ఏమో మామ్, ఇక వాళ్ళకే తెలియాలి. నిన్న ఫుల్ లొల్లయింది. ఇంకా నేనైతే బెడ్రూమ్లోనే ఉన్నాయి. ఇవాళ అసలు బయటకే వెళ్ళలేదు లేచినప్పటి నుంచి. అయ్యో, టిఫిన్ కూడా చేయలేదా ఇప్పటి వరకు? మనల్ని వాడు పట్టించుకుంటాడు, ఇంతకింత బాగుంటుంది అనుకుంటారు. నువ్వు మన ఇంటికి వస్తావా, నేనే వచ్చి నిన్ను తీసుకొచ్చుకోవాలా? నువ్వు వచ్చి తీసుకొని వెళ్ళు మామ్, నేను ఒక్కదాన్ని అంటే రాలేను కానీ. ఓకే ఓకే తల్లి, నేను వస్తానులే. ఓకే బాయ్ మామ్. ఓకే రా తల్లి, బాయ్ బాయ్. మా మామ వచ్చి నన్ను తీసుకొని వెళ్తా అంది. ఈయనకు కూడా అప్పుడే అర్థమవుతుంది నేను ఒక 2-3 డేస్ వెళ్ళి ఉంటా. అసలు ఇంత టైం అవుతున్నా ఒక్కరు కూడా వచ్చి మరి తినలేదు కదా, తిందుకు రావచ్చు కదా అని పిలిచిర్రా? ఎవరు కూడా పిలవలేరు. అసలు ఇంట్లో నన్ను పట్టించుకోవడమే లేదు. ఇంకా ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉన్నాను. అయ్యో, నా రాత పాడుగా నువ్వు ఏమని చెప్దు అవ్వా, నీకు ఎట్లా చెప్పాలి? నా బిడ్డి పోతానని పోతా అంటే తీరాడ బస్సు దిగి ఇట్లా నడుచుకుంటా రోడ్డు దాటానా, కథం ఆటో వచ్చి గుద్దే. అయ్యో రామా, ఆటో గుద్దు నాది.
తలకు బాగానే తాకినట్టున్నది కదా. మరి ఆటో గుద్దితే ఏమో నీ బిడ్డ అని ఎంట దాకా ఒక్కడి వేస్తాను ఏందయ్యా గట్లా. ఇక నా బిడ్డకు అక్కడ అల్లుడు ఉండే, వాళ్ళ పిల్లలు ఉండే, ఇక నా చుట్టూ చేసుకుంటూ ఉండాలంటే ఎట్లా వస్తుందమ్మా. ఇక జరంత నొప్పి తగ్గింది కదా, నేను పోత తీయి కానీ వస్తానా. అయ్యో దేవుడా గట్లెట్ల దాకే అయినా నీ బిడ్డ ఇంటి దగ్గర ఇంకో 2-3 రోజులు ఉండిపోయినావు. ఏమో ఏమో ఎత్తిపోయినట్టే అత్తాంటివి. ఇక్కడ ఎవరు చేసి పెడతారు చెప్పు నీకు. జర అక్కడ ఉంటే ఎన్నరా నొప్పి మా అన్నంక అత్తుంటివి కదా. అయ్యో ఓ తాత తలకేమైంది. అవు వచ్చిన అయ్యలత. అవ చూడే మళ్ళా పెదవకి ఎట్లయిందో తలకాయకి గంతకనం దెబ్బ పెట్టుకొని వచ్చిండు. ఈడ నుంచి ఈ బిడ్డింటికని పోతాను పోయిండు కదా. ఆడ బస్సు దిగినాక ఆటో గుద్దిందంట. అయ్యో అవునా ఏ తాత. మరి ఓ 2 రోజులు అక్క దగ్గరనే ఉండి రాకపోయినవే ఏమో ఎత్తిపోయినట్టు అత్తివి. అవు నేను కాదు చెప్తానవ్వా. ఏముండుడవ్వా, ఇటు నాకు చేసుడు అవుతుంది, దానికి దాని పిల్లలు చేసుకున్నాడు అవుతుంది, దాని మూడు చేసుడు అవుతుంది. వాళ్ళ అత్తనేమో ఒకటి ఒర్రుడు ఒరుతుంది. ఇక నాకు మంచిగా అనిపించక సరే నా ఊర్లో నాకు 4 ఆరా అని ఇడికి వచ్చిన. అయ్యో అవునా ఏ తాత. మరి ఎట్లా పోతా అని వచ్చినవే మధ్యలో మళ్ళీ ఇట్లా ఏమన్నా అయితే ఎట్టుండు. దిగబెట్టినా కన్నా రావద్దా ఎవరో ఒక్కరు. ఏమో ఒక్కడు ఊపుకుంటత్తివి. ఇక వాళ్ళు వద్దనన్నారు కానీ నేనే ఎందుకని వద్దని చెప్పినవ్వా. సరే పో నిమ్మలంగా పోవే. నేను ఎప్పుడు తిన్నావో ఏమో ఇంతంత అన్నం పట్టుకొని వస్తా. మెల్లవు. ఆ సరేనవ్వా. అయ్యో గాశారం పాడుగాను. మళ్ళా నువ్వు చూసినావా ఏరమ్మా ఎట్లయిందో. ఏదో బిడ్డింటికి పోతానని పోయి వచ్చుడు గిట్లా వచ్చే బాధ అనిపిస్తుంది. సాలుకో ఏమో అక్క దగ్గర ఉంటే కాక గీడకేమో వచ్చిండు వాళ్ళు వస్తాంటుందండి ఏమన్నా. ఇంకొకరు ఎవరన్నా ఉన్నారా చూసుకోవడానికి. బిడ్డ కాకపోతే ఎవరు చూసుకుంటారు. 4 రోజులు తగ్గినాక వస్తే అయిపో కదా. వాళ్ళు అత్త అంటానండి నేను వచ్చిందంట. ఇక ఎవరి బాధ వాళ్ళకుంటది. ఏం చేయమంటవే. అవ్వయ్యాల కులికి పోలే. పోలే మళ్ళక్క. యోగి క్షీరయుడు ఎట్లున్నదో మంచిగా ఉన్నదా. అరే తల మెరుస్తుంది మంచిగానే ఉన్నదే. ఎంత పడ్డది గీ చీరకు. ఎంత 400 వచ్చింది. మంచిగా ఉన్నది కదా. ఇప్పుడు ఈ మధ్యలో గీ చీరలు చాలా మంది కడతారు అందుకనే తీసుకొని వచ్చిన. అరే అవునాయే. మొన్న మా బిడ్డ వచ్చింది కదా మా చెల్ల బిడ్డకు కూడా మత్తు ఉంటది కదా నీకు ఇది కడితే. ఇగో పట్టుకొని ముట్టుకొని చూడు. మస్తు ఉంటది. ఒకటి నాకు కూడా తీసుకురావద్దానే నా చెల్ల బిడ్డకు పెడుతున్నావు. ఏ చెల్ల బిడ్డ మొన్న వచ్చినామేనా. గదే. అబ్బో మీ చెల్ల బిడ్డ నువ్వు ఒక్కటే తిట్టుడు కదా గా శాంతక్కల్లా కోడలు. అవో ఏం మాట్లాడతానవే. అయినా దాని కోడలు నా చెల్ల కూతుర్ని ఎందుకంటదే. అవో మీ చెల్ల కూతురే కదా పోయి వాళ్ళ అత్తతోటి చెప్పింది. వాళ్ళ ఇంట్లో పొల్లులొల్లైంది. ఇక ఒకటే తిట్టుడు వాళ్ళ కోడల్ని బిడ్డను. దాని కొంప మునిగిపోను. దానికి ఏమైనా వీళ్ళని తిట్టుడు కావాలి వాళ్ళని తిట్టుడు కావాలి. అటు అత్తని తిడుతుంది అటు ఆడబిడ్డని తిడుతుంది. ఇప్పుడు పడి నా బిడ్డ మీద పడి ఎత్తుందా. దాని చేతులకు రోగం పుట్ట. ఏమో నాకెందుకు ఇక నేను పోతా. చీర చూస్తావేమో అని తీసుకొని వచ్చిన ఎట్లున్నదో మరని. ఇక మీ చెల్ల బిడ్డకు కదా మీ చెల్ల బిడ్డకు కూడా తీసుకొని వస్తుంది. సరే. అవునే అమ్మ. ఇంత బారెడు పొద్దెక్కింది ఇలా వదిన అస్సలకి లేవలేదు బయటికి రాలేదేంటి. ఏమో అవా నాకేం తెలుసు. పనుకున్నట్టున్నది నైట్ లేట్ గా పనుకున్నట్టున్నది. ఇక లేవనట్టున్నది. మనకెందుకు తీ బిడ్డ. ఇక ఆయనతో లేపితే అట్లా ఉడలు పెట్టుకుంటది కావచ్చు. నిన్ననే గంత రాద్దాంతం చేసింది అవ్వా నా కూడలైతే. ఎట్లా తెచ్చుకున్నానో ఏమోనమ్మ. ఒక్కొక్కరికి మంచి కోడలు దొరుకుతారు. నువ్వు గిట్లా తెచ్చుకుంటేవి. వాడు ఇష్టపడ్డాడు కదా అని చెప్తున్నావా. ఏం చేయమంటావు చెప్పు. సరేగా నేను ఉప్మా చేసిన కదా తిన్నావా తినలేదా. మాగా తిన్నానే అమ్మ. తిన్నా కొద్దిసేపు టీవీ పెట్టుకొని చూస్తానా. ఇక అత్తలేదు బాధనే. మరి ఎందుకు అత్తలేదు మరి అని నీ దగ్గరకు వచ్చినాయా. ఏమో తీయవ్వ మనకెందుకు. ఇక్కడ ఆయన తల ఎత్తలేదు అని పోయి లేపినామంటే అట్లా కూడా లొల్లి పెట్టుకున్నా అనుకో. ఇక ఇంట్లో మనం ఉన్నట్టే. ఏమో గిన్నెల సౌండ్ నేను అవుతుంది. లేచినట్టున్నదవ్వా మీ వదినే. అదే ఉన్నట్టున్నది గిన్నెల సౌండ్ చేసేది. సౌండా. సరే.
అమ్మ ఒకసారి ఆయనకు ఫోన్ చేసి మాట్లాడతా కొద్దిసేపు. అయ్యో నిన్న నుంచి అది చేయలేదా బిడ్డ? సరే ఆగు చేస్తా. ఓ ఏమైంది అమ్మ? అబ్బాయి ఎత్తుతలేడే అవ్వ, ఫోన్ చేస్తాను మాగా. మళ్ళీ ఆయన చూసుకొని చేస్తాడు తీయే అమ్మాయిగా. సరే తీయవ్వా. లేచినావా అవ్వ? సరితవ్వా ఇగో పొద్దున్న నుంచి నీళ్ళు ఎత్తవేమో అని చూస్తానా, షాయి ఇట్లా పెట్టిస్తానని ఇక ఎత్తలేవు కదా అని వచ్చి ఇట్లా కూర్చున్నావా? అయ్యో అవునా అత్తమ్మ, ఇక నైట్ వెబ్ సిరీస్ చూసి పడుకునే వరకు చాలా లేట్ అయిపోయింది, అందుకని మార్నింగ్ లేవలేదు. ఓకేలే నేను టీ పెట్టుకుంటానులే. అయ్యో సరే తల్లి. నేను అదే అడుగుతున్నా, వదినే ఇంకా లేవలేదు ఏంటమ్మా అని. అవునా శ్వేత, సరే అది అత్తమ్మ మా అమ్మ వస్తుంది ఈరోజు. నేను ఆయనకు కాల్ చేసి ఫిష్ తెమ్మని చెప్పాను, అట్లనే మటన్ 1 కిలో తెమ్మని చెప్పాను, కిలో చికెన్ తెమ్మన్నాను. చికెన్ తెలుసు కదా ఫ్రై చేయండి, మా అమ్మకు అట్లా చేస్తేనే ఇష్టము. ఇంకా మటన్ కర్రీ చేసి ఫిష్ ఫ్రై చేసి కొన్ని పులుసు పెట్టండి. మా అమ్మ వస్తుంది, ఇవన్నీ చేసి పెట్టండి వచ్చే వరకు, ఓకేనా? అయ్యో అవునవా అత్తమ్మ వస్తుందా? సరే చేస్తాం, కానీ ఇవన్నీ అమ్మకు నాతో ఏడైతే కొంచెము సహాయం చేయొచ్చు కదా. గా వంటలు ఇద్దరు చేయలేదా? ఊక శ్వేత, మీరు ఇద్దరు పోయి చేయర్రి, నేను బ్యూటీ పార్లర్కు పోయి రావాలి. ఈ హైబ్రోషన్ను ఫేషియల్ చేయించుకొని రావాలి. ఈరోజు మా అమ్మ వచ్చి నన్ను తీసుకొని వెళ్తుందంట. ఏంది సరితవా ఏడి పోతావు? గొడవ అయితే గట్లా పోతా అంటావా? ఇప్పుడు మీతోటి గొడవ అవుతుందని పోతా అన్నానా? మా అమ్మ వాళ్ళ ఇంటికి చాలా రోజులు అవుతుంది కదా పోక, అందుకనే పోతున్నా. సరే అవ్వ సరే. అబ్బా శ్వేత, కొంచెం ఏమనుకోకుండా ఫాస్ట్గా రెడీ చేయండి వంటలన్నీ. సరే నేను టీ తాగేస్తా బయటనే. ఇప్పుడు ఇంట్లో ఏం పెట్టుకున్నాను చెప్పు? బయట టీ తాగేసి నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి వస్తా. మా అమ్మ వచ్చే వరకు మంచిగా రెడీ అయి ఉండాలి నేను. చూసినావనే అమ్మ, నేను వచ్చినప్పటి నుంచి ఒక్కసారి అన్న మరి చికెన్ లేకపోతే ఒక కోడిగుడ్డు మరి అండుల్లి అని అన్నదానే. వాళ్ళ అమ్మ వస్తుంది అనేసరికి అన్నతోటి ఎన్ని తెప్పిస్తుందో చూడే, మళ్ళా మనం వండాలంట. ఇగ్గో దోస్తులు, ఇంతటితోటి ఈ వీడియో అయిపోయిందిలా. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చిందా? మరి ఎందుకు లేటు? లైకులు చేసేసారులా దోస్తులు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అట్లనే పక్కనున్న గంట సింబల్ని నొక్కుర్రి. అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయుర్రి. దోస్తులు హైప్ ఆప్షన్ వస్తే ప్లీజ్ హైప్ చేసి పాయింట్స్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై దోస్తులు, మళ్ళీ కలుద్దాం.